జడ్డా వేదికగా ఈరోజు ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. 10 ఫ్రాంచైజీలు 240 స్థానాల కోసం 577 మంది లిస్టులో నుండి సెలెక్ట్ చేసుకోబోతూ ఉన్నారు. 577 మంది ఉన్నారు. 244 స్థానాలు ఉన్నాయి. ఇందులో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు 367 మంది క్రీడాకారులు ఉన్నారు. 210 మంది విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మెగా వేలంలో రాయలసీమకి చెందినటువంటి ఒక కుర్రాడు గిరీష్ కుమార్ రెడ్డి, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలానికి సంబంధించినటువంటి అనుపల్లి అనే గ్రామ పంచాయతీ, నూతికుంటపల్లి అనే ఒక ఊరు నుండి ఐపీఎల్ మెగా వేలంలో పేరు రిజిస్టర్ చేసుకునేంత వరకు అయితే పాపం ఎదుగుతూ పోయారు గిరీష్ కుమార్ రెడ్డి. ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ చేశారు. యాక్చువల్గా రాష్ట్ర స్థాయిలో T20లలో అయితే తాను సత్తా చాటుతూ వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ అని ఉంది కదా, ఆ లీగ్లో కూడా 10 మ్యాచ్లేవో 18 వికెట్లు కూడా తీశారు. సో ఇప్పుడు ఐపీఎల్ మెగా వేలంలో తన పేరు కూడా రిజిస్టర్ అయి ఉంది. సో తాను కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతూ ఉన్నారు. తన కష్టానికి, తన ప్రతిభకు ఏమైనా అదృష్టంగానే తోడే ఏదైనా ఒక ఫ్రాంచైజీ కనుక తను సెలెక్ట్ చేసుకుంటే తన కెరీర్ డెఫినెట్లీ మరో మలుపు తిరగచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నాకు తెలిసి ఫస్ట్ క్రికెటర్ ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. రాయలసీమ నుంచి కూడా ఇంతకుముందు ఒకరిద్దరు ఉన్నట్టున్నారు ఫస్ట్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఇప్పుడు మనం చూసాం నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ కూడా ఆడుతూ ఉన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కనీసం భారత్ 150 కొట్టింది అని అంటే తాను కొట్టిన 41 చాలా కీలకం. ఇంకెక్కడ నుంచి అంటే ఇంతకుముందు హనుమా విహారీ ఆడిండ్రు, కేఎస్ భరత్ ఆడిండ్రు, పృథ్వీరాజ్ ఆడిండ్రు, 4-5 మంది ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి ఆడినట్లున్నారు. మొత్తం మీద ఈరోజు మెగా వేలంలో అయితే ఒక రాయలసీమ క్రికెటర్, రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక గ్రామానికి సంబంధించిన వ్యక్తి సెలెక్ట్ అయితే నిజంగానే సంతోషం. హోప్స్ ఫర్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్.